హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఈ వీడియో వచ్చేసండి గుంటూరు దగ్గర నల్లపాడు అనే ఊరు ఉంటుంది కదా, అక్కడ ఫ్రైడే సంత అనేది జరుగుతుందండి. ఈ హోటల్ వచ్చేసి హోటల్ మండిరెడ్డి అనే హోటలు. అక్కడ మంచిగా ఉంటుంది, బిర్యానీ అన్నారని వెళ్ళామండి చూద్దాం అన్నట్లు. మా వారు నేను మా కొలీగ్స్ వెళ్ళామన్నమాట విజయవాడ నుంచి. మేము వెళ్ళేటప్పటికి అక్కడికి 8:30 అలా అయిందండి. మార్నింగ్ 4 నుంచే ఉంటుందంట, ఎర్లీ మార్నింగు. మాకైతే తెలీదు, ఇంకంత ఎర్లీగా అంటే కష్టమవుతుందని వెళ్ళామండి. అస్సలు ఎలా ఉందంటే సూపర్బ్గా ఉంది. అంటే కిచిడి పెడుతున్నారు, రాగి సంగటి ఉందండి, మటను, చికెను, ఫ్రైసు, కర్రీసు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్తే ఓకే, వెళ్ళకపోతే కనుక తప్పకుండా ఆ సరౌండింగ్స్లో వాళ్ళకైతే మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు, తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చక్కగా చేస్తున్నారండి, వండింది వండినట్లు అయిపోతుంది, మళ్ళీ వండుతున్నారనమాట. అంటే మేము అక్కడ దాదాపు 1 అవర్ ఉన్నామండి. అంటే నిదానంగా బాబున్నాడు కాబట్టి నిదానంగా తిన్నాము. చక్కగా ఉందండి ఫుడ్ అయితే. కొంచెం అంటే ఫ్యామిలీస్ తక్కువ ఉన్నారు, అంటే వస్తున్నారు కానీ లేడీస్ కూడా కొంచెం తక్కువ అన్నమాట. అది ఒకటి తప్పితే అంతా చాలా బాగుందండి. తప్పకుండా ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఉదయాన్నే 8:30, 9కి మనం టిఫిన్స్ తింటాం కదా, ఆ రోజు కిచిడి విత్ చికెన్ మటన్తో తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది. పక్కనే సంతలాగా జరుగుతుందండి, అది కూడా వీడియోలో నేను యాడ్ చేశాను, ఒకసారి చూడండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి. ఆ 500 కూడా కంప్లీట్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. క్వాంటిటీ అయితే అదండి. బాగా అంటే కడుపు నిండా తినే వాళ్ళకైతే అది సరిపోదు, ఇంకొంచెం ఉంటే బెటర్ అనిపిస్తుంది అనమాట. అది కూడా నాలాగా నాన్ వెజ్ లవర్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే తినేస్తారనమాట, అంత బాగుంటుంది. గోంగూర కూడా ఇచ్చారండి. అలా ఇది వచ్చేసి బయట అండి, బయటే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు, అక్కడ సర్వ్ చేస్తున్నారు, పార్సిల్స్ ఉంటాయి. మన ఇష్టం అనమాట, ఇంటికి వెళ్ళి తినొచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. ఇంటికి వెళ్ళేప్పటికే వేడి అనేది ఉండదు కదా అన్న ఉద్దేశంతో మేమైతే అక్కడే తినేసాము. ఇంకా అక్కడ వండుతున్నారండి, వండినట్టు దించుతున్నారు, మళ్ళీ ఇంకోటి పెట్టేస్తున్నారు, అట్లా ఉందన్నమాట. అసలు ముందు ఉదయాన్నే వండటం అనేది గ్రేట్ కదండి, అలా అనిపించింది అనమాట మాకైతే. అది కట్టెల పొయ్యి మీదనంటే ఇంకా కష్టమే. మనం ఏమన్నా చిన్న ఐటమ్ వండటానికే చాలా కష్టపడతాము కట్టెల మీద. ఆ కట్టెల పొయ్యి వల్ల టేస్ట్ అనేది ఇంకా మరింత పెరిగింది అనుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు, పిల్లలు తినేటానికి వీలుగా ఉంది, మనం తినడానికి వీలుగా అట్లా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది కొంచెం లేట్గానే వస్తుందండి, నేను అంటే బిజీగా ఉండటం వల్ల ఎడిట్ చేయటము అది కొంచెం టైం పట్టింది. వెంటనే ఇది వాయిస్ ఇచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. అంటే మనం బాగుంటే మంచిగా మళ్ళీ ఇంకోసారి వెళ్దాము అనిపించేటట్టు ఉంటుంది కదండి. అసలు రాగి సంగటి కూడా పొగలుండి మీకు కనిపిస్తూనే ఉంటుంది, అలా పొగలు వస్తా అట్లా ఉందండి, బాగా అనిపించింది. మేము రాగి సంగటి తీసుకోలేదు కానీ రైసే తీసుకున్నామండి. అంటే నేను దానికి ముందే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట రాగి సంగటి, ఇంకా తిన్నాం కదా ఇప్పుడు ఎందుకులే అన్నట్లు. ఆ పక్కనే వచ్చేసి ఇది సంత అండి. అంటే అమ్మేవాళ్ళు లేకపోతే మటన్ షాపులకి అట్లా తీసుకుంటున్నారు అనుకుంటా, పెంచుకోవటానికో నాకు తెలియదు కానీ
ఇలా ఎక్కువ పెట్టేసి అమ్మేస్తున్నారండి అక్కడ సంతలాగా. ఫ్రైడే ఉంటుందంటండి సంత. ఇంకా మరి బిర్యానీ అనేది రోజు ఉంటుందా ఉండదా నాకు తెలియదండి. మాకు తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళామన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిందైతే ఫ్రైడే వెళ్ళాము. అలా చాలా అండి వెహికల్స్ మీద తీసుకెళ్ళే వాళ్ళు, రెండు కొనుక్కొని ఒకటి కొనుక్కొని అట్లా తీసుకెళ్ళే వాళ్ళు చాలా మంది అయితే వచ్చారండి. చూస్తున్నారు కదా క్లౌడ్ ఎలా ఉంది అనేది కూడా. తీసుకో అయ్యా.